విలేజ్ వీధుల్లో టెస్లా అంటే 1 మిలియన్ వ్యూస్ రావాలనేసి ఇక్కడ ఒక పూట భోజనమే చేస్తున్నాడు ఈ అబ్బాయి. హాయ్ గాయ్స్, మన ఫస్ట్ స్పాట్ విజిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన అలైన్తో సెకండ్ స్పాట్ విజిట్ కోసం వెళ్తున్నాము. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సెకండ్ స్పాట్? చూసింగ్ టాఫుచుకి వెళ్తున్నాము. సో మాకు కూడా తెలియదు ఎలా ఉంటుందో. లెట్స్ గో అండ్ బిగిన్ ద షో. ఇప్పుడు మనం చైనాలో ఒక విలేజ్ ని చూస్తున్నాం. మన ఊర్లో ఏ విధంగా అయితే పెంకుటిల్లు ఉంటాయో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా పెంకుటిల్లు ఉన్నాయి. చూడండి పెంకుటిల్లు, ఇది పెంకుటిల్లు. చిన్నప్పుడు మా ఊర్లో అయితే ఇలాంటి పెంకుటిల్లే ఉండేవి. ఇప్పుడే అయితే మిద్దెలు కడుగుంటున్నారు. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ పెంకుటిల్లు ఉన్నాయి. బట్ వీళ్ళు వాటిని పడగొట్టకుండా వాటికి ఏసీలు పెట్టించుకొని మరీ ఉంటున్నారు. ఇక్కడ పెంకుటిల్లు కూడా మంచి లగ్జరియస్ కార్స్ మెయింటైన్ చేస్తున్నాయి. చూసారా అసలు? నార్మల్ పీపుల్ ఇక్కడ కార్ అనేది ఒక జస్ట్ బేసిక్ నెసెసిటీ. ఇప్పుడు మనం ఎలా అయితే బైక్స్ పెట్టుకుంటామో ప్రతి ఒక్కరి ఇళ్లలో, ఏ దీనికైనా పనులు చిన్న చిన్న పనులు అంతా కూడా ఉపయోగపడతాయి అనేసి ఇక్కడ కార్లను పెట్టుకుంటారు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఓకే, సో ద టైమ్ వెన్ యూ వాంట్ టు గెట్ మ్యారీ టు అ గర్ల్, సో ఫస్ట్ గర్ల్ అబ్బాయి వైపు నుంచి చూసేది ఏంటంటే, మొదటిది నీకు ఇల్లు ఉందా లేదా, రెండవది నీకు కార్ ఉందా లేదా. ఓకే, సో హౌస్ అండ్ హ్యావింగ్ ఎ కార్ ఇస్ మ్యాండేటరీ ఇఫ్ యూ వాంట్ టు గెట్ మ్యారీ ఇన్ చైనా. దాని తర్వాత నువ్వు ఇంకా ఎదురు కట్నం ఇవ్వాలి. అంటే అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఇక్కడ పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ ద రేషియో, ఆ అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య ఉన్న రేషియో అనేది సేమ్ లైక్ ఇండియా ఇప్పుడు కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ మోర్ బాయ్స్ అండ్ వెరీ లెస్ గర్ల్స్. సో ఇక్కడ ఎదురు కట్నం అరౌండ్ 15 to 20 lakhs ఆఫ్ డబ్బులు అమ్మాయికి ఇచ్చి కారు ఇల్లు ఉంటేనే ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి రెడీ అవుతుంది. లేదు అనుకోండి, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళ దగ్గర జంప్ అంతే. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇక్కడైనా ఎక్కడైనా కానీ డబ్బులు ఉంటేనే అబ్బాయిలకి పెళ్ళి, లేదంటే మడితేసి లోపల పెట్టుకోవడమే. విలేజ్ వీధుల్లో ఏ కారు ఉందో తెలుసా? కనుక్కోండి. విలేజ్ వీధుల్లో టెస్లా. ఇలాంటి కైండ్ ఆఫ్ స్ట్రేంజ్ కాంబినేషన్స్ ఇక్కడ మాత్రమే చూస్తాం. చైనాలో విలేజ్ ఎలా ఉంటుందో మీరందరూ చూడాలనుకుంటున్నారు. చెప్పాలంటే నేను కూడా చూడాలనుకుంటున్నా. రోజు సిటీలో ఉండి 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 విలేజ్ యొక్క అట్మాస్ఫియర్ అనేది చాలా మిస్ అవుతున్నా. మంచి లేక్ ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ చూస్తున్నటువంటి విషయాల గురించి అంతా నేను ఈ వీడియోలో మీకు అందరికీ మంచిగా చెప్తాను. సో మనము మన ఛానల్ని, ఇది కొత్తగా స్టార్ట్ చేసాము ఈ ఛానల్, అంటే ఎప్పుడో ఉంది కానీ వీడియోలు ఎప్పుడు పెట్టలేదు. సబ్స్క్రైబ్ చేసి కాస్త ఫాలోవర్ చేయండి. ఎందుకంటే 1 మిలియన్ వ్యూస్ రావాలనేసి ఇక్కడ ఒక పూట భోజనమే చేస్తున్నాడు ఈ అబ్బాయి. తన కోసమైనా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి తనకు 2 పూట్ల భోజనం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్. ఇది చైనాలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి హిస్టరీ ప్లేస్ అట, అందువల్ల ఇక్కడికి వచ్చాము. ఇది పిల్లలకి ఏదో నేర్పించేది. మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ ఇది కాదు. మేబీ అది పిల్లలకి ఏదో ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ లాగా ఉంది. అందువల్ల వేరే దగ్గరికి అని చెప్తే మేము అక్కడి నుంచి బయట వచ్చి ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాం. క్రేజీ కదా ఇన్నిట్రో. హే హాయ్, వాట్ ఇస్ యువర్ నేమ్? A small shop, coffee shop. పెంకుటిల్లు ఉన్నప్పటికీ జస్ట్ లుక్ అట్ ద సిటీ. జస్ట్ సిటీ చూడండి, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తూ వెల్ మెయింటైన్డ్గా ప్రతిదీ ఉంటున్నారు అనమాట. సో ఈ విషయంలో అయితే ప్రతి దగ్గర మెచ్చుకోదగిన విషయం. ఏమంటారు గైస్, డూ యూ అగ్రీ? ఇక్కడ ఉన్నటువంటి క్లీన్నెస్ గురించి మీరు తెలుగులో మాట్లాడు, మన వ్యూవర్స్ అందరూ తెలుగులో. ఓకే, సో
ప్రజలు చూడండి తెలుగు రాదు ఇంతే ఇట్స్ ఎ విలేజ్ ఇది విలేజ్ అంటారు ఇక్కడ పిల్లల స్కూల్ ఓకే సో స్కూల్ ఇది చాలా బాగుంది అంటే ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ స్కూల్ చాలా పురాతనమైన స్కూల్ దీనికి చాలా హిస్టరీ ఉన్నట్టే ఉంది ఈ స్కూల్ చూస్తుంటే ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ స్కూల్ యొక్క ఎన్వైర్న్మెంట్ని అలానే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు మన వైపు అయితే వాటిని పడగొట్టేసి దానిపైన బిల్డింగ్స్ కట్టేస్తారు బట్ ఇక్కడైతే ఆ విధంగా అయితే ఏం చేయలేదు ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రియారిటీ ఇస్తారు ఇక్కడ ఎడ్యుకేషన్కి ఏ హాయ్ నీహా హాయ్ 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 ఇక్కడ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లలు అయితే మాత్రం నాతో పాటు చాలా మంచిగా హాయ్ చెప్తున్నారు ఒక పురాతనమైనటువంటి చైనీస్ ఆర్కిటెక్చర్ కలిగినటువంటి ఒక ప్లేస్లో ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నాము ఈ బిల్డింగ్లన్నీ చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఇక్కడ దాని లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటనేసి అలాంటి విషయాలన్నింటినీ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు లెట్స్ గో ఇన్సైడ్ చూసి వచ్చిన వెంటనే రెడ్ కార్పెట్తో వెల్కమ్ చేశారు చెప్పులు వేసుకుని లోపలికి దేవుడు దేవతలు చూసుకుని Okay, it's a symbol of harvest. Yes. Okay. It says if you praise here, it should become true. Oh. ఎవరికైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి ఏం రాశారా కనిపించట్లేదా ఓకే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా చదివి మీకు ఏమైనా అర్థమైతే కాస్త కమెంట్ చేయండి కింద కమెంట్ బిలో No. Yes. Line. Yes. And ఈరోజు మనం ఇక్కడ ఏదైతే చూసామో ఇది ఒక విలేజ్ ఓకే జస్ట్ ఆలోచించండి ఒక విలేజ్ ఇల్లంతా కూడా పురాతనమైనటువంటి ఇళ్ళతోనే ఉన్నాయి బట్ కార్లు అయితే మాత్రం ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఆ విలేజ్ మధ్యలో ఇలాంటి మంచి పాండ్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఎటువంటి కలుషితము ఎటువంటి కాలుష్యం అనేది చేయకుండా ఈ విలేజ్ని ఇంకా చాలా మంచిగా చూసుకుంటున్నాం ఈ విధంగా ఏదైనా మీ విలేజ్ ఏదైనా ఉంది అనుకుంటే ప్లీజ్ కామెంట్ అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ జై హింద్